సూర్యాపేట జిల్లా పాలకేడు మండలంలో లిఫ్ట్ పనుల్ని పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పాలనలో కొత్తగా వచ్చిన ఆయకట్టు అత్యంత మాత్రమే ఖర్చు ఎక్కువ, సాగు భూమి తక్కువ. ఆంధ్ర తెలంగాణ నీటి కేటాయింపులో గత ప్రభుత్వం అలసత్వం వహించడంతో పాటు అన్ని విధాల తెలంగాణ ప్రజలకు అన్యాయం చేకూరేలా కేంద్రానికి 10 సంవత్సరాల పాటు ఒప్పందలేఖ రాసిచ్చింది. వాళ్ళు చేసిన తప్పిదాలను మేము ఇప్పుడు సరిచేస్తున్నాం. ఆంధ్రాకి ఎక్కువ నీళ్లు వదలండి అని చెప్పి తెలంగాణకి తక్కువ నీళ్లు అయినా పర్వాలేదని లెటర్ ఇచ్చింది. బీఆర్ఎస్ నాయకులే బంకిచర్ల వివాదంపై కూడా కేసీఆర్ గతంలో చేసిన తప్పులే కనిపిస్తున్నాయి. ప్రాజెక్టుల విషయంలో కూడా గతంలో కేసీఆర్ చేసిన తప్పిదాలే స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. కృష్ణా గోదావరి నదీ జలాల విషయానికి వస్తే అసలు గోదావరి నదీ జలాల్లో అసలు ఈ బనకచెర్ల వివాదం ఈ ప్రసక్తే ఉండకపోయేది. గతంలో గోదావరి నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులని టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే, దేవాదుల పూర్తి చేసి ఉంటే, సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే, సీతమ్మ సాగర్ బ్యారేజ్ పూర్తి చేసి ఉంటే, సమ్మక్కసార నుంచి ఆయకట్టుకి ఇచ్చుంటే, ఆ గోదావరి నది మీద గౌరవెల్లి పూర్తి చేసి ఉంటే, తుమ్మడేటి పూర్తి చేసి ఉంటే అసలు ఈరోజు ఈ బనకచెర్ల వివాదమే లేకపోయేది. వాళ్ళు ప్రాజెక్టులు కట్టలేదు కాబట్టి ఆ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఈరోజు వాళ్ళేదో ఉల్టా చోర్ కొత్వాల్కోట అంటే అన్నట్టు తప్పు చేసింది వాళ్ళు ఇంకెవరినో బదనాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము తప్పనిసరిగా గోదావరి నది జలాల విషయంలో మీకు విషయం చెప్పాలి. వాళ్ళు తుమ్మడిగట్టు నుంచి మేడిగడ్డకి ప్రాజెక్ట్ షిఫ్ట్ చేయకుండా ఉంటే గతంలో ఏదైతే ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో రూపకల్పన జరిగిందో తుమ్మడిగట్టు దగ్గర బరాజ్ ద్వారా అది 38,000 కోట్లకే పూర్తయ్యేది. మరి కమిషన్ల కక్కుర్తో మరొకటో ఆ ప్రాజెక్టు కాస్ట్ 3 పెంచి అది కూడా వాళ్ళు కట్టిన ప్రాజెక్టు కూలిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. నేను ఇవన్నీ కూడా ఇదేమి కొత్త ఓన్లీ ఫ్యాక్ట్స్ స్టేట్ చేస్తున్నాను. ఓకే, అదే తుమ్మడిగట్టు దగ్గర బ్యారేజ్ ముందు డిజైన్ చేసినట్టు పూర్తి చేసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 38,000 కోట్లతో పూర్తయ్యేది. ప్రాణహిత నది నుంచి తుమ్మడేటి బ్యారేజ్ నుంచి చేవెళ్ల వరకు మొత్తం ఉత్తర తెలంగాణకి 17 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు వచ్చింది. మరి వాళ్ళు ప్రాజెక్టులు కట్టింది రైతులకు నీళ్ళు ఇవ్వడానికి కాదు, వాళ్ళ జేబులు నింపుకోవడానికి. వాళ్ళు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి నామమాత్రం ఆయకట్టే ఇచ్చింది. అదే తుమ్మడేటి బ్యారేజ్ మీద వాళ్ళు పన్ను ఫోకస్ చేసి పూర్తి చేస్తే ఇప్పటి వరకు పూర్తయి 17 లక్షల ఎకరాలకు ఆయకట్టు నీళ్ళు వచ్చాయి. ఏంటి అది 35,000 కోట్లు అయిపోయింది. 10,000 కోట్లు ఖర్చు పెడితే 1 ఎకరం ఆయకట్టు ఇవ్వాలి. వాళ్ళ హయాంలో కొత్తగా వచ్చిన ఆయకట్టు నామమాత్రము. మరి తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. తెలంగాణ ఇది కృష్ణా గోదావరి నదీ జలాల విషయంలో నీటి కేటాయింపుల్లో కానీ నీరు ఉపయోగంలో తీసుకోవడంలో కానీ గత ప్రభుత్వం వైఫల్యమే మేము ఇప్పుడు సరి చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ వాడుతున్న కృష్ణా నదికి 811 టీఎంసీ ఇస్తే గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి ఆంధ్రాకి 512 ఇచ్చేసేయండి, మాకు 299 సరిపోతాయని చెప్పి లిఖితపూర్వకంగా 10 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వానికి రాసిండ్రు. అట్లా కుదరదు. మాకే క్యాచ్మెంట్ ఏరియా, జనాభా, డ్రౌట్ ఏరియా ప్రకారం అత్యధికంగా కృష్ణానది జలాలు అనే బాధన మేము వచ్చిన తర్వాత నేను ఇరిగేషన్ మినిస్టర్ మొదలుపెట్టినాము. ఇప్పుడు ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలన చేస్తోంది. ఓకే, మరి అదేవిధంగా గోదావరి నదిపై బనకచెర్ల వివాదం
గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఏం నవీన్ వాళ్ళు ఇది సముద్రంలో పోతుంది ఇది ఉపయోగం అనే అవకాశం లేకుండే ఆ ప్రాజెక్టులన్నీ మనకే వచ్చేవి. ఇచ్చంపల్లి దగ్గర గోదావరి నది జలాలు నాగార్జున సాగర్ తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం మరి ప్రాజెక్టు పెడితే కేంద్ర ప్రభుత్వ నిధులతో పెడతామన్నా గతంలో కేసీఆర్ దాన్ని వ్యతిరేకించింది. అన్ని విధాలుగా వాళ్ళ తప్పిదాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరిగిన విషయం యావత్ తెలంగాణ ప్రజలకు తెలియాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను 24 గంటలు పనిచేస్తూ మరి ఇది తెలంగాణలో ఈ ఇరిగేషన్ శాఖని సరి చేస్తూ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టి ముందు తీసుకుపోతున్న విషయం మనం చూస్తాం. 10 ఏళ్ల పాటు ఒక ఇంజనీర్ రిక్రూట్ చేయలే. ఎంత ఖర్చు పెట్టిండు? 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టిండు. అంటే ఆ మిగులు 62,000 కోట్లతో ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి అయిపోయింది, డిండి ప్రాజెక్ట్ అయిపోయింది, ఎస్ఎల్బిసి టనల్ మనకు వర్క్లు అయిపోయాయి, దేవాదులు అయిపోయేది. మొన్న మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా అయిపోయింది. అదే డబ్బుల నుంచి ఉమ్మడి అట్టి ప్రాజెక్టే కొనసాగుంటే మీరు జాగ్రత్త అర్థం చేసుకోవాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఉమ్మడి అట్టి ప్రాజెక్టే పూర్తి చేసి ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే 17 లక్షల ఎకరాలకు ఆయకట్టు వచ్చేది, 38,000 కోట్లు అయిపోయేది. ఈ అదనంగా వాళ్ళు ఖర్చు పెట్టిన 62,000 కోట్లు మనందరి సొమ్ము. అదేదో వాళ్ళ జేబు నుంచి ఖర్చు పెట్టలే. మీకు తెలుసామ్మా, మిమ్మల్ని తాకట్టు పెట్టి, మీ పిల్లల్ని తాకట్టు పెట్టి, శంకర్రాయ్ పిల్లల్ని తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి అప్పు తీసుకొచ్చి వృధా ఖర్చు చేశారు. అది చేయకుండా ఉండి మరి తుమ్మడియేటి దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాజెక్ట్ చేవల్ల ప్రాజెక్ట్ కట్టి ఉంటే ఆ మిగిలిపోయే 62,000 కోట్లతో పాలమూరు రంగారెడ్డి పూర్తయ్యేది, కల్వకుర్తి పూర్తయ్యేది, నెట్టెంపాడు పూర్తయ్యేది, కోయిల్ సాగర్ పూర్తయ్యేది, భీమా పూర్తయ్యేది, ఎస్ఎల్బిసి టనల్ పూర్తయ్యేది, డిండి ప్రాజెక్ట్ పూర్తయ్యేది, అక్కడ దేవాదుల పూర్తయ్యేది, సీతారాం ప్రాజెక్ట్ పూర్తయ్యేది, గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తయ్యేది. రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అయ్యేది. వాళ్ళ తప్పుడు నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం ఈరోజు ఇబ్బంది పడుతున్న విషయం కూడా మీకు చెప్పండి. విలేకరుల మిత్రులు మీకు తెలుసా, వాళ్ళు ఇది ఇప్పుడు మేము సంవత్సరానికి కేవలం ఇరిగేషన్ మీద తీసుకొచ్చిన అప్పులకి 16,000 కోట్ల రూపాయలు మేము మిత్తిగా ప్రిన్సిపల్ రీపేమెంట్గా కడుతున్నాము. 16,000 కోట్లు. మరి ఇంత మిత్తి కడుతున్నాము, ఇంత అప్పు తీసుకొచ్చినాము, మరి ఎంత ప్రాజెక్టు ఎంత ఆయకట్టు వచ్చింది అంటే రైతులకు ఏం చేయాలంటే మొత్తం 1,00,000 కోట్లతో కడితే కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 ఎకరాలు కూడా కొత్త ఆయకట్టు ఇవ్వలేకపోయింది. కట్టింది కూలిపోయింది. కూలిపోయినాక అయ్యో మేమే చేసినట్టు వాళ్ళు అరుపులు కేకరు. వాళ్ళ హయాంలోనే డిజైన్ అయింది, వాళ్ళ హయాంలో నిర్మాణం అయింది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. ఇప్పుడు వాళ్ళు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టింది కూలిపోయింది. నిలబడ్డప్పుడు కూడా 1,00,000 ఎకరాలుగా ఎక్కువ ఆయకట్టు ఇవ్వలేదు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డిలో 27,500 కోట్లు ఖర్చు పెడితే 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలేదు.